కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని ఈ కెరియర్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నువ్వేమన్నా సలహా ఇస్తావా? మీరు కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా ఏజెన్సీ స్టార్ట్ చేయాలన్నా గానీ, మీకు ఫస్ట్ రావాల్సింది ఇంప్లిమెంట్ చేయాల్సింది టూల్స్‌ని కాదు. మీ యొక్క థింకింగ్ స్కిల్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే టూల్స్ అందరికి వచ్చు. టూల్స్ రానోళ్ళు ఎవ్వరు లేరు. ఈవెన్ ఒక నార్మల్ క్లయింట్ కూడా, ఒక రెస్టారెంట్ ఓనర్ కూడా ఒక వీడియో తీసుకుంటాడు. వీడియోని ఎడిట్ చేస్తాడు. దాన్ని బూస్ట్ కొట్టేస్తాడు. వ్యూస్ వస్తాయి. ఒక ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ వస్తారు వాళ్ళకి. సో దాంట్లో అది వాళ్ళకొచ్చు. నీకు ఆ టూల్స్ వచ్చు. బట్ నువ్వేం అక్కడ ఒక డిఫరెన్షియేట్ క్రియేట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో అక్కడ నీకు కావాల్సింది థింకింగ్ అండ్ క్లారిటీ. సో తన బిజినెస్‌కి కావాల్సింది 2 ఆర్ 3 క్లయింట్స్ కాదు. తన బిజినెస్‌కి కావాల్సింది రెగ్యులర్ కస్టమర్స్. అండ్ ఎప్పుడు క్లయింట్స్ వస్తూనే ఉండాలి. వాళ్ళకి బిజినెస్ జరుగుతుండాలి. రెవెన్యూ జరుగుతుండాలి. సో ఆ విధంగా నువ్వు ఎలా వాళ్ళకి క్రియేట్ చేయాలని ఒక థింకింగ్ పవర్ నీ కాడ ఉండాలి. ఆ థింకింగ్ గాని, క్రియేటివ్ గాని నీ కాడ ఉంటే ఆటోమేటిక్‌గా నువ్వు ఆ క్లయింట్స్‌ని అండ్ రిజల్ట్‌ని తెప్పించగలవు. సో నేను చెప్పేది టూల్స్‌ని నమ్ముకోవద్దు. టూల్స్ అందరికీ వచ్చు. మీకు రావాల్సింది థింకింగ్ అండ్ క్రియేటివిటీ. ఈ 2 థింకింగ్ అండ్ క్రియేటివ్ ఉన్నాయంటే మీరు కన్సిస్టెంట్‌గా ఈ ఫీల్డ్‌లో గ్రో అవుతారు. ఇంతసేపు నన్ను క్వెషన్‌లు అడిగి సతాయించావు కదా! ఇప్పుడు నిన్ను ఒక టఫెస్ట్ క్వెషన్ అడుగుతాను చూడు. ఎంప్లాయీస్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? ఎంప్లాయీస్‌ని హ్యాండిల్ చేయాలంటే మంచి టాలెంటే ఉండాలి. సో టీమ్ అందరితో కూడా గానీ స్పెసిఫిక్‌గా నేను మాట్లాడుతున్న టైంలో స్టార్టింగ్ ఆఫ్ ద లాసెన్ మీడియా ఏంటి అంటే చాలా కష్టపడ్డాను టీమ్‌ని హ్యాండిల్ చేయడానికి. ఒక స్ట్రక్చర్డ్ వేలో అండ్ ప్లాన్డ్ అండ్ స్ట్రాటజిక్‌గా తీసుకురావడానికి అండ్ ట్రాకింగ్ రిపోర్ట్స్ చేసుకోవడానికి కూడా చాలా కష్టమయ్యేది. సో కీప్ ఆన్ కన్సిస్టెంట్‌గా వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. సో దట్ సిస్టమాటిక్ అండ్ స్ట్రాటజీతో కంప్లీట్‌గా టీమ్‌ని ఆర్గనైజ్ చేయగలుగుతున్నాను. ప్లానింగ్, స్ట్రాటజీ, ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివైజ్. ఓకే. ఎంప్లాయీ మార్నింగ్ 9:00 మెసేజ్ చేస్తారు. టుడే ఐ వాంట్ లీవ్ అనేసి. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? బ్యాకప్ ఎంప్లాయీ ఉంటారు. బ్యాకప్ ఎంప్లాయీ పెట్టుకోవాలి. పక్క రోజు వచ్చినప్పుడు టార్చర్ పెట్టేస్తాను చెప్పు.